దైవ మర్మములు ఏప్రిల్ 28. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఫిలిప్పీ 4:19. మరి ఒక ఆటంకము అపోస్తల కార్యం 3:6లో చూచుచున్నాం. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు అని చెప్పాను. డబ్బు లేదు. ఒక దైవజనుడు తన యొద్ద డబ్బు లేదని చెప్పుట ఎంత విచారకరమైన విషయము. అట్లు దుఃఖించుచు చెప్పిన అనేక మంది మిషనరీల గురించి నేను వింటిని. అయితే పేతురు తన స్థితిని గురించి అలాగను దుఃఖించుచు చెప్పుకోలేదు. కొందరైతే మా యొద్ద డబ్బే లేదు, దయచేసి ఇవ్వండి, మీపైన ఆధారపడి ఉన్నామని చెప్పుదు. వారికి విశ్వాసం ఉన్నదని చెప్పుకొందురు. అయితే ఆ విశ్వాసము స్నేహితులపై, దేశముపై ఉన్నది. అందుచేతనే వారు ఉత్తరముల కొరకు 1000 కండ్లతో వేచియుందురు. ఉత్తరములిచ్చి జవాను రాగానే నైకమైన ఉన్నదా అని ప్రశ్నించుదురు. ఇట్లు చేయుట సిగ్గుకరమని నా తలంపు. మన నేత్రములను స్నేహితులపై నుండి, బంధువులపై నుండి మరలించి ప్రభువుపై మాత్రమే ఉంచవలను. మన అక్కరలను తన ఇష్టము వచ్చిన వారి ద్వారా తీర్చును. పై మాటలు చెప్పిన తరువాత ఏమి చెప్పవలన పేతురుకు తెలియను గనుకనే అతడు సంతోషముగా నుండెను. నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుము అని చెప్పాను. ఆ ఆటంకమును ఈ విధముగా పేతురు జయించును. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున అధికారమును, శక్తిని మనము ఉపయోగించవచ్చును. మొదట దేవుడు తన సేవను గూర్చి నాతో మాట్లాడిన ప్రాతకాలమున 2:30 గంటలకు నేను ఆయన సేవకునిగా నుండుటకు ఇష్టపడినట్లయినచో పంజాబులో నాకుండిన ఆస్తిపై సర్వహక్కులను వదులుకొనవలననియు, ఒక మిషనులో కానీ సొసైటీలో కానీ చేరరాదనియు, లోక సంబంధమైన లేక ఆర్థిక సంబంధమైన అవసరతను గూర్చి ఎవరితోనూ చెప్పరాదనియు, ప్రస్తావించకూడదనియు బహు తేటగా చెప్పాను. ఆ తరువాత దేవుని వైపే చూడవలసి ఉండెను. విశ్వాస జీవితమును గూర్చి నాకేమి తెలియకపోయినప్పటికీ పై షరతులకు సంతోషముగా వినయముతో సమ్మతించి తిని. గొప్ప దండయాత్రలకు కానీ వ్యక్తిగతముగా కానీ మనకున్న అక్కర్లు ఎంత గొప్పవైనా పర్వాలేదు. సువార్త దండయాత్రలకు పోయినప్పుడు మా గుంపులో 60 మంది లేక 100 మంది వరకు ఉండిరి. అనేక మైళ్ళు ప్రయాణము చేసి మమ్మునెవరూ ఎరుగని ప్రదేశములకు వెళితిమి. అయినప్పటికీ ఆయన మా అక్కర్లను తీర్చెను. అన్ని సమయముల్లో కూడా మేము ఆయనను నమ్ముకొనవలెనని మాకు నేర్పించుటకు గాను కొన్ని సమయముల్లో ఏదో ఒక కారణం చేత ఆయన మా అక్కర్లను తీర్చలేదు. అయితే ముఖ్యమైన ప్రశ్న ఇది: దేవుని చిత్తములోనున్నానని నీవు నిశ్చయముగా చెప్పగలవా? దేవుని ఏర్పాటులో నీవు ఉన్నావా? అట్లయినచో తాను నీ అవసరాలు తీర్చునని దేవుడు నీతో ఒప్పందపడి ఉన్నాడు. కాబట్టి మనము కూడా అన్ని విషయముల్లో దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే, దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే, ప్రతి విషయంలో దేవుణ్ణి మనము విచారణ చేసినప్పుడు మాత్రమే దేవుని నుండి ప్రతి ఒక్క అవసరతను కూడా తీర్చుకొనగలము. అటువంటి నిశ్చయత, అటువంటి విశ్వాసము, అటువంటి నమ్మకం మనము కూడా దేవునిపై నుండి ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని దేవుని ఆశ ఉన్నది. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్.